హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో భాగంగా 10th క్లాస్ విద్యార్థులకు ఇప్పటికే 4 ఎగ్జామ్స్ ముగిశాయి. 5వ ఎగ్జామ్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది. ఇప్పటికే ఫిజికల్ సైన్స్ సంబంధించి 2 మోడల్ పేపర్స్, ముఖ్యమైన మోడల్ పేపర్స్ నిన్న మీకు వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరొక 3 మోడల్ పేపర్స్ మీద మీకు వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ 3 మోడల్ పేపర్స్ మీద నుంచే మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో ప్రశ్నలు రాబోతున్నాయి. కాబట్టి నేను చెప్పేటప్పుడు ప్రతి ప్రశ్న మీరు నోట్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి. దాని ఆన్సర్ చాలా జాగ్రత్తగా చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్ పేపర్. దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే సెక్షన్ ఏ, సెక్షన్ 1. సెక్షన్ 1 లో 8 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 1 మార్కు చొప్పున 8 మార్కులు. మీకు 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక ఫస్ట్ ప్రశ్న చూడండి. వై డు వీ కీప్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్? ఎయిర్ టైట్ కంటైనర్స్ లో మనం ఫుడ్ ఎందుకు ప్రిజర్వ్ చేస్తాం? రెండో ప్రశ్న, వాట్ ఈజ్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏమిటి? మూడో ప్రశ్న చూడండి. సబ్స్టెన్స్ ఇచ్చాడు, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ ఇచ్చాడు. ఎక్స్, వై, జెడ్ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, ఎక్స్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు బ్లూ లిట్మస్ ఎలా ఉండదు? బ్లూ కలర్ టర్న్స్ టు రెడ్. ఇక్కడ రిమైన్ సేమ్, మార్పు ఏమి ఉండదు. అలాగే వై విషయానికి వస్తే రిమైన్ సేమ్ న్యూట్రల్ గా ఉంది. నెక్స్ట్ జెడ్ చూడండి, రిమైన్ సేమ్, రెడ్ కలర్ టర్న్స్ ఇన్ టు బ్లూ. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటి? విచ్ ఈజ్ న్యూట్రల్ అన్నాడు. న్యూట్రల్ గా ఉన్నది ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఏంటయ్యా అంటే చూడండి. నాలుగో ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్? అంటే నాన్ మెటల్స్ ఆక్సిజన్ తో కంబైన్ అయితే ఎటువంటి ఆక్సైడ్స్ తయారవుతాయి అంటున్నాడు. తర్వాత 5వ ప్రశ్న చూడండి. 5th ప్రశ్న చూస్తే, రైట్ ఎనీ 1 యూజ్ ఆఫ్ ఎథనాల్ ఆర్ ఆల్కహాల్ లేదా ఎథనాల్ యొక్క ఏదైనా ఒక ఉపయోగం రాయమంటున్నాడు. నెక్స్ట్ 6వ ప్రశ్న, ద చేంజెస్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ ఈజ్ కాజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ద ప్యూపిల్, రెటినా, సిలియరీ మజిల్స్, ఐరిస్. అంటే ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ ఈజ్ కాజ్డ్ బై ద, అంటే చేంజెస్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ దేని వల్ల కారణం అవుతుంది అన్నాడు. ప్యూపులా, రెటినా, సిలియరీ మజిల్సా లేకపోతే ఐరిసా, దేని వల్ల అనేది. నెక్స్ట్ 7వ ప్రశ్న, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ ఏంటి? కరెంట్కి. నెక్స్ట్ 8వది, నేమ్ ఏ డివైస్ దట్ హెల్ప్స్ టు మెజర్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్. నేమ్ ఏ డివైస్ దట్ హెల్ప్స్ టు మెజర్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్. కండక్టర్లో మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి ఏ డివైస్ ఉపయోగిస్తాం మనం? 8 ప్రశ్నలు అయిపోయినాయి. ఫస్ట్ సెక్షన్ లో ముగిసింది. ఇక రెండో సెక్షన్కి వెళ్దాం. రెండో సెక్షన్లో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? 3 ప్రశ్నలు ఉంటాయి. ఒకదానికి 2 మార్కులు. ఐడెంటిఫై ద ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్. C2H6, C3H8, C3H6, C2H2 అండ్ CH4. దీంట్లో వీటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్. నెక్స్ట్ 10వది, ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ వై. ఇది ఒక ప్రశ్న నోట్ చేసుకోండి. ఈ 2 మార్కుల ప్రశ్న. నెక్స్ట్ తర్వాత 11వ ప్రశ్న చూడండి. వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ అంటే ఎలక్ట్రిసిటీ కరెంటు పాస్ చేయడానికి మనం కాపరు లేదా అల్యూమినియం వైర్స్ మాత్రం ఎందుకు ఉపయోగిస్తాం? రీజన్. నెక్స్ట్ 12వ ప్రశ్న అయిపోయింది. అక్కడికి సెక్షన్ 2 అయిపోయింది. సెక్షన్ 3కి వచ్చేసాం. సెక్షన్ 3లో మనకేముంటాయి అంటే చూడండి. సెక్షన్ 3లో 3 ప్రశ్నలు ఇస్తాడు. ఇక్కడ చాయిస్ కూడా ఉంటుంది. ఒక్కోదానికి 4 మార్కులు, 3, 4, 12. ఇక్కడ ఏమంటున్నాడు? 12వ ప్రశ్న, డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అన్నాడు. ఇక్కడ డయాగ్రామ్ గీయమంటున్నాడు. ఏదో ఒక డయాగ్రామ్ గీయండి. ఏ చూడండి. డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అన్నాడు. బియాండ్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్. లేదంటే ఇంకో ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ బిలో, డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ అపార్చర్స్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. ఇదో పిక్చర్. మరోసారి నోట్ చేసుకోండి, రాసుకోండి. డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ అపార్చర్స్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, బ్లీచింగ్ పౌడర్, ఈ రెండింటి యొక్క ఏవైనా 2 ఉపయోగాలు రాయమన్నాడు.
ఏం ఇచ్చాడు, అబ్జర్వ్ ద రే డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు కదా, దీన్ని అబ్జర్వ్ చేయమంటున్నాడు. దీన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ కింద ఇచ్చిన 4 ప్రశ్నలకి ఆన్సర్ రాయమంటున్నాడు. ఫస్ట్ ది విచ్ లెన్స్ యూజ్డ్ ఇన్ దిస్ రే డయాగ్రామ్, ఈ రే డయాగ్రామ్ లో ఏ లెన్స్ వాడారు. నెక్స్ట్ రెండోది విచ్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వేర్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతాము, ఈ పాయింట్స్లో ఎక్కడ పెడతాం. అలాగే వేర్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, ఇమేజ్ ఎక్కడ పడద్ది, ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది. అలాగే సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్, ఇమేజ్ యొక్క నేచర్, స్వభావం ఎలాంటిది అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ సెక్షన్ 4లో మీ అందరికీ తెలుసు, సెక్షన్ 4లో మనకు 3 క్వశ్చన్లు ఉంటాయి, చాయిస్ ఉంటాయి, 8 మార్కులు ఒక్కోదానికి, అంటే 3 8 24. లేకపోతే దీంట్లో మనం గమనించదే ఏంటంటే సెక్షన్ 4 15వ ప్రశ్న చూడండి ఒకసారి. ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ద ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోఫియా విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. మంచి డయాగ్రామ్ వేసి డిఫెక్ట్ ఏదైతే ఉందో హైపర్మెట్రోఫియా అనే డిఫెక్ట్ని మనము కరెక్ట్ చేసే ఆ యొక్క డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది. ఇంకొకటి దీంట్లో బి ఉంది, ఇంకోటి deduce the expression for the equivalent resistance of 3 resistors connected in series in an electric circuit. ఇది ఒక పిక్చర్. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్, ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్ అన్నాడు. ఇది ఒకసారి నోట్ చేసుకోండి మీరు, ఓకే, ఈ ప్రశ్న నోట్ చేసుకోండి తప్పనిసరిగా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు, హోమోలోగా సిరీస్ అలాగే సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఈ 2 కూడా ఇవ్వడం జరిగింది. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. 16B. నెక్స్ట్ 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న గమనించండి. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మళ్ళీ ఇంకోసారి ఈ ప్రశ్న, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ ఆన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ దీంట్లో ఇంకో చాయిస్ ప్రశ్న ఏంటంటే, హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ అన్నాడు. ఇది మొత్తం మీద మనకు ఉన్నటువంటి 17 ప్రశ్నలు ఫ్రెండ్స్. మీరు కావాలంటే నోట్ చేసుకోండి ప్రశ్నలన్నీ కూడాను, తప్పనిసరిగా ఇవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయి, 80% వీటిని మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.